ఇక కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రివర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ ప్రియా, కర్ణాటక ఎపిసోడ్కు ఏ విధంగానైతే మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి పవర్ పాలిటిక్స్కు మొత్తం కూడా ఇక పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. సిద్ధరామయ్య తను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమవడమే కాకుండా తను కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రుల సమక్షంలో జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో స్పష్టంగా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు తన తదుపరి వారసుడిగా, సక్సెసర్గా, లేదంటే తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరనే విషయాన్ని కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనే స్పష్టమైంది. ఎందుకంటే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైనటువంటి మంత్రుల్లో ఒకే ఒక్కరిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. డీకే శివకుమార్ హాజరవడమే కాకుండా సిద్ధరామయ్యను బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అంటే ఆయన కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు డీకే శివకుమార్. అంతేకాదు ఆత్మీయ ఆలింగనం చేస్తున్నటువంటి క్రమంలో డీకే శివకుమార్ కన్నీరు కూడా పెట్టుకున్నారు. అది ఆనంద బాష్పాలే కాదు, ఒకవైపు అంటే అంతటి సీనియర్ నేతగా ఉన్నటువంటి సిద్ధరామయ్య, అంటే ఆయన ఎప్పుడైతే 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కర్ణాటకను లీడ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆ తర్వాత 2023లో ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే 3 ఏళ్ల పాటు అటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు 2.5 ఫార్ములా కావచ్చు, ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయాల అవసరాల కోసం కూడా కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు డీకే శివకుమార్కు ఏనాడు కూడా ఓపెన్గా వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అంటే ఇద్దరు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే. కానీ హైకమాండ్ ఏ విధంగానైతే గతంలో ఎన్నికల సమయంలో డీకే శివకుమార్ హైకమాండ్కు విధేయుడిగా తాను హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉండడం, అంతేకాదు క్యాబినెట్లో సైతం కీలకమైనటువంటి డిప్యూటీ సీఎంగా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి ఎన్నికల నాటికి 2028 నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం, అదే సమయంలో కొంత యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆయన రాజీనామా చేయించి డీకే శివకుమార్కు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో తన సహచరుల మంత్రులతో కూడా ఎంతో కీలకంగా, అంతేకాదు ఆత్మీయంగా సిద్ధరామయ్య మాట్లాడారు. ముఖ్యంగా డీకే శివకుమార్కు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఇక తన తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రాబోతున్నారు. ఆయన కూడా తనకు ఏ విధంగానైతే మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించేందుకు సహకరించారో అదేవిధంగా డీకే శివకుమార్ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఏ విధంగానైతే గతంలో 5 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల పాటు హైకమాండ్ తనకు అవకాశం ఇచ్చింది. సో ఈ 3 ఏళ్ల పాటు సహకరించినటువంటి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. ఆ తర్వాత ఇక తదుపరి భవిష్యత్ కార్యాచరణ అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఎలా నిర్ణయిస్తే అలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైకమాండ్ తనను రాజీనామా చేయమన్నారు, అందుకోసమే రాజీనామా చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు ఎటువంటి బాధ మాత్రం అసలు లేదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, ఓబీసీలకు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించినటువంటి నేతగా, తర్వాత స్థిరంగా ఉండేటటువంటి నాయకుడిగా కూడా సిద్ధరామయ్యకు పేరుంది. సో అందుకోసమే తను నిర్ణయం తీసుకునేంత వరకు మాత్రమే ఆలోచించారు. ఇక నిర్ణయం తీసుకున్నాక ఆందోళన కానీ ఆవేదన కానీ వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని సిద్ధరామయ్య స్పష్టం చేసినట్టుగా తెలిసింది. సో దానికి అనుగుణంగా తదనంతర కార్యక్రమాలు అంటే ఏ విధంగానైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి క్రమం కావచ్చు, సిఎల్పి నేతను ఎన్నుకునేటటువంటి విషయం కావచ్చు, వీటన్నిటిలో కూడా తన సహకారం పూర్తిగా ఉంటుందనే విషయాన్ని సిద్ధరామయ్య స్పష్టం చేయడమే కాకుండా డీకే శివకుమార్ సైతం సిద్ధరామయ్యకు పూర్తిగా అంటే తాను ఎప్పుడూ సిద్ధరామయ్యకు విధేయుడిగానే ఉంటాను, అంతేకాదు కొత్తగా ఏర్పడేటువంటి డీకే శివకుమార్ ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయి ఆశీస్సులే కాదు సహకారం కూడా సిద్ధరామయ్య నుంచి ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సిద్ధరామయ్య కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హైకమాండ్ చెప్పినట్టుగా సిద్ధరామయ్య ఇక రాజ్యసభకు నామినేట్ అవుతూ జాతీయ రాజకీయాల్లోకి వస్తారా, లేదంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.